జై శ్రీరామ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వర్ణ రాచకొండ. నేను ఈరోజు మేడారం వెళ్తున్నా, సాటర్డే. అయితే ఏంటంటే రేపు దర్శనం అవుతుంది మాకు. చాలా అంటే చాలా రష్ ఉన్నారని చెప్పిండ్రు. మళ్ళీ కూడా ప్రతిసారి మేము వెళ్తాం కాబట్టి ఒక 1 వీక్ 15 డేస్ ముందే వెళ్తా ప్రతిసారి జాతర టైంలో. ఎందుకంటే అమ్మవార్లు వచ్చే టైంలో అంటే చాలా రష్ ఉంటారు. ఇంకా మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఉండలేమన్నందుకు నేను కొంచెం ముందే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను అమ్మవార్లది. ఈసారి మొత్తం గద్దెలు మార్చి వేరేలాగా చేసిందంటే అవన్నీ నేను కంపల్సరీ దగ్గరికి ఎంత వీలైతే అంత చూపిస్తాను అమ్మవారి టెంపుల్ దగ్గర. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. మేము ఇప్పుడు బొల్లారం నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ అంటే తుమ్ముకుంట వరకు వచ్చినాము. చూడాలి నైట్ వరకు ఏ టైం వరకు చేరుకుంటాము. మరి అక్కడ ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా మాకు మామూలుగా ఇట్లా డేరాల టైప్ అయితే దొరుకుతుంది, అక్కడే ఉంటాము. ఏమంత ఇబ్బంది కాదు, అలవాటు అయిపోయింది. అదే చూద్దాం. ఈసారి చిన్న పాప ఉంది, మాదిరమ్మ ఉంది కాబట్టి ఏమన్నా ఇబ్బంది అవుతుంది, భయం అవుతుంది. కాకపోతే ఏం కాదు, అమ్మవార్లు చూసుకుంటారన్న ధీమతోనే వెళ్తున్నాము. నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఏ టైం వరకు చేరుకుంటా చూపిస్తాను. 35 ఓకే. ఇప్పుడు ఏంటంటే మన జనగాము గన్పూర్ దాటినాము. ఇక్కడ చాయ్ బ్రేక్ కోసం వచ్చినాము. 2 అవర్స్ అయింది అనుకుంటా స్టార్ట్ అయ్యి. ఇంకొక 1 అవర్లో మేడారం వెళ్ళిపోతాం. హ్యాపీగా ఉంది. టీ బ్రేక్ అయితే ఆగినాము. ఇంకా 1 అవర్లో వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఎట్లుంటుంది, ఎక్కడ లోపల వరకు పంపిస్తారా పంపించరా చూడాలి. ఇక్కడ మనము ఏంటంటే దాటిన తర్వాత విధంగా ఇక్కడ ఈసారి ఫస్ట్ టైం చూసుకున్నాం మేము. లాస్ట్ ఇయర్ కూడా లేకుండే, చాలా బాగా అనిపించింది. అందుకోసం ఇక్కడికి మేడారం అయితే వచ్చేసినాం. చాలా అంటే చాలా బాగా చేసిర్రు చూడండి. ఈసారి ఇవన్నీ కొత్తగా మనం మధ్య మధ్యన కూడా వాళ్ళు డెకరేషన్ చేసి చాలా అంటే చాలా బాగా కొత్త కొత్త ఐటమ్స్ పెట్టిండ్రు. చాలా బాగుంది. మన ఏంటంటే పల్లె వాతావరణం. నేను నైట్ వచ్చిన కాబట్టి నైట్లో ఈ విధంగా కనిపిస్తుంది. డేలో అయితే మనకేంటంటే చాలా బాగా కనిపిస్తుంది. నైట్ లైటింగ్స్ ఇది సెట్ చేసిండ్రు, ఇది బాగుంది. నైట్ డేలో అయితే మనకు పల్లె వాతావరణం కనిపించేటట్టు చూడండి. వీళ్ళు కోయ వాళ్ళు ఏంటంటే అప్పుడు పురాతన జమానాల్లో ఏ విధంగానైతే వీళ్ళు ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా జీవనాధారం ఉంటుండేనో అలాంటిదంతా ఇప్పుడు వీళ్ళు ఇక్కడ పెట్టిండ్రు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఎంత చూసినా ముందు మేడారం లాగా లేదు, అసలు మొత్తం మార్చేసిర్రు. ఏంటంటే మేము సాటర్డే వెళ్ళినాం కాబట్టి సండే మార్నింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని చాలా బాగా ఏర్పాట్లు చేసిండ్రు. అందుకే మేము అసలు సండే దర్శనం అనుకున్నాం, కానీ మాకు వెళ్ళేసరికి 11 అయింది. మేము వెళ్ళిపోయినాం తొందరనే, కానీ కాకపోతే అక్కడ ట్రాఫిక్ వల్ల చాలాసేపు మమ్మల్ని ఆపేస్తే మేము వెనక సైడ్ నుంచి కొంచెం తెలుసు కాబట్టి వెనక సైడ్ నుంచి వచ్చి డైరెక్ట్ గుడి ముందుకు వచ్చేసినాం. గుడి ముందుకు వచ్చేసినాక ఏమైందంటే ఇక కంపల్సరీ ఇప్పుడే దర్శనం చేసేసుకోవాలి, ఎందుకంటే రేపు మార్నింగ్ మనకు వీలు కాదన్నది మాకు అర్థమైపోయింది. ఏంటంటే ఇంకా రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని మాది మైక్ సిస్టము అది చాలా సౌండ్ ఇది అవన్నీ చేస్తూనే ఉన్నారు చూడండి. ఆల్రెడీ చూడండి. నెక్స్ట్ టైం కూడా లాస్ట్ టైం కూడా నేను వెళ్ళినప్పుడు సీతక్క కలిసింది. ఇక ఈసారి కూడా కరెక్ట్ నేను దర్శనానికి వెళ్ళే టైంలో నాకు సీతక్క అక్కడ కనిపించిండ్రు. అక్కడ ఆమె ఏంటంటే ఎందుకు వచ్చిండ్రంటే మార్నింగ్ సార్ వస్తున్నారు కాబట్టి అక్కడ ఏర్పాట్స్ ఎట్లా ఉన్నాయి ఏంది ప్రతిరోజు తను చూసుకుంటుంది. ఇంకా ఆ టైంలో ఏంటంటే నెక్స్ట్ డేనే కాబట్టి ఆమె అక్కడే ఉంది, అక్కడే అవన్నీ అబ్జర్వేషన్ చేసుకుంటుంది. చూసినాను, కలుద్దాం మాట్లాడదామని ఉండే, కాకపోతే తను బిజీ ఉంది. మామూలుగా నమస్కారం పెట్టేసి నేను వెళ్ళి దర్శనం చేసేసుకున్నాను. దర్శనానికి వెళ్తున్నాం చూడండి. అసలు ఫ్రీగా ఏం లేదు, రష్ ఉన్నారు, కాకపోతే మంచిగా అనిపించింది దర్శనం. చాలా అంటే చాలా బాగా జరిగింది. అంతా కొత్త వాతావరణం, కొత్త మేడారం లాగా అనిపించింది. చాలా బాగా ఏర్పాట్లు చేసిండ్రు. ఇంకా వర్క్ నడుస్తుంది, కంప్లీట్ అయితే కాలేదు. దాదాపు నాకు తెలిసి
మేడారం అమ్మవార్లు వచ్చి పోయే తర్వాత కూడా పని ఉంటుందేమో అనిపిస్తుంది, అంత బాగా చేస్తున్నారు. అక్కడ చూడండి, మేము అమ్మవారి బంగారం నైవేద్యం తీసుకెళ్తున్నాం. నా మన్మరాలు నేను దర్శనానికి వెళ్తున్నాం మేమందరం. చాలా చాలా బాగా అనిపించింది. ఈసారి కొత్తగా అనిపించింది. ప్రతిసారి కంపల్సరీ వెళ్తా నేను. నార్మల్గా మినీ జాతర ఉన్నా సరే నేను అమ్మవార్లను దర్శనం చేసుకొని రావడం నాకు చాలా ఇష్టం. ఎట్లా వీలైతే అట్లా ప్రతిసారి వెళ్తాను. కాకపోతే అమ్మవార్లు వచ్చే టైం కాకుండా కొంచెం 1 వీక్ 15 డేస్ ముందు వెళ్తాను. ఎందుకంటే ఆ టైంలో మనం చాలా రష్ ఉంటారు. ఎప్పుడు నేను అమ్మవార్లు వచ్చే ముందే వెళ్తాను. ఇంకోటి చూడండి, అక్కడ కొత్తగా గద్దెల దగ్గర స్తంభాలు ఏర్పాటు చేసిండ్రు. ఈ రౌండ్ స్తంభాలు చూడండి గద్దెల చుట్టూ. ఆ స్తంభాల పైన అమ్మవారి దర్శనం చేసుకోండి. ఏంటంటే ఆ స్తంభాల పైన పురాతనం వీళ్ళు అమ్మవార్లు, ఈ కోయ వాళ్ళు, ఈ ఏంటంటే ఆ జాతికి చెందిన వాళ్ళు ఏ విధమైన పనిముట్లు వాడేవాళ్ళు, వాళ్ళ చిహ్నాలు, అలాంటివన్నీ గుర్తులు వాళ్ళు ఆ ఒక స్తంభాల పైన చాలా బాగా వేయించిండ్రు. ఈ మొత్తం స్తంభాలు. ఇంకొకటి చుట్టూరా గంటలు, చుట్టూ చాలా పెద్దగా అండి. అసలు ఎంత అంటే అప్పుడు ఉన్న దానికి చాలా వెడల్పు చేసిండ్రు. ఆ పెద్దగా ఉన్న రౌండ్ మొత్తంలో గంటలు పెట్టారు, చాలా గంటలు. అంటే ఎక్కడి నుంచి వచ్చినా మనం గంట కొట్టుకోవడానికి వీలుండేటట్టు చుట్టూరా గంటలు. సమ్మక్క దగ్గర, సారలమ్మ దగ్గర, మన గోవిందరాజుల దగ్గర, అందరూ దేవతల దగ్గర అదేవిధంగా. అయితే సమ్మక్క సారక్క గద్దెలు మాత్రం పెద్దగా ఉన్నాయి. వీళ్ళే మాత్రం ముందు ఏ విధంగా ఉంటుందో అంతకంటే కొంచెం ఆ విధంగా ఏర్పాట్లు చేసిరు. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు బొట్లు పెడతారు అన్నట్టు. అదేవిధంగా మా మన్మరాలు కూడా మాకు బొట్లు పెడుతుంది. ఇంకా గల్లల పైసలు వేయడానికి వంగింది, లేస్తలేదు ఆమె అక్కడ. అసలు అంత రష్లో కూడా పాప కూడా ఇంత ఇబ్బంది పడలేదు. ఇంకేందంటే చలి చాలా ఉన్నా కానీ ఆ మంతిలో మాత్రం మాకు అసలు అక్కడ గుడిలో టెంపుల్లో ఏమీ చలి అనిపించలేదు. కాకపోతే మేమే చలి ఉంటుందేమో అని అంత స్వెటర్స్ వేసుకొని అట్లా వెళ్ళినాం, కానీ అక్కడ ఏమనిపించలేదు. బయటికి వెళ్ళిన తర్వాత అయితే చాలా అంటే చాలా చలి ఉంది. అందుకే మీరు ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా స్వెటర్స్ అయినా బెడ్షీట్స్ అయినా మీకు కావాల్సినవన్నీ. చలి మాత్రం విపరీతంగా ఉంది. మనం మళ్ళీ మార్నింగ్ మీకు 7:30 8 వరకు ఏమంత ఉండదు, కానీ నైట్ మాత్రం మిడ్నైట్లో మాత్రం మేము అసలు చాలా కొంచెం ఇబ్బంది అయితే పడ్డాము ఆ చలికి. అది చూసుకోండి, ఆ ఏర్పాట్లు మంచిగా చూసుకొని వెళ్ళండి. ఇంకా దర్శనం దగ్గర కూడా లైను అనేది ఎక్కువ లేదు కాబట్టి పాటించట్లేరు. మరి ఆ టైంలో లైన్ పెడతారేమో, మరి చూసి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా దర్శనం చేసుకోండి. కొత్త స్తంభాలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి దూరం దూరం ఉండి దర్శనాలు చేసుకోవాలని నేను అంటున్నాను. మీకు చెప్పే సలహా ఏంటంటే స్పీడ్గా జరుగుతుంది పని అక్కడ. అందుకోసం ఏ విధంగా ఉంటుందో ఏంటో మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని మంచిగా దర్శనం చేసుకొని మంచిగా రావాలి. ఆ అమ్మవార్ల దయ వల్ల మాత్రం మాకు చాలా మంచి దర్శనం జరిగింది. నేను మనస్ఫూర్తిగా అమ్మవార్లను మొక్కుకున్నాను. నాకు చాలా మంచిగా అనిపించింది. ప్రతిసారి వెళ్తాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. ఇంతమందిలో కూడా అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. చిన్న పాప ఉంది, ఎలా ఏంటి అన్న కొంచెం ఆలోచన ఉండే, కానీ అలాంటిది ఏం కాలేదు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత అనేది చాలా రష్ అయిపోతారు. ఇప్పుడు కొంచెం తక్కువ. ఇంకా నెక్స్ట్ వీక్ అనేసరికి చాలా విపరీతమైన జనం ఉంటారు అక్కడ. అందుకోసం చెప్తున్నాను. కాకపోతే ఫుడ్ అయినా, వాటర్ అయినా, వాష్రూమ్స్ అయినా అక్కడ చాలా బాగా ఏర్పాటు చేశారు. అదేం బాధ లేదు. ఇవి చూడండి, ఇవి స్తంభాలకు చిహ్నాలు అని చెప్పిన కదా, వాళ్ళ యొక్క కోయవారి వాళ్ళ జాతికి చెందిన చిహ్నాలు, వాళ్ళు వాడిన పనిముట్లు, వాళ్ళ గుర్తులు అలాంటివన్నీ ఈ స్తంభాల పైన వేసిండ్రు. అవి చూసుకోండి. గంటలు పెట్టిండ్రు. ఇప్పుడైతే కొన్నే పెట్టిరండి. నెక్స్ట్ అమ్మవార్లు వచ్చే టైంకి చాలా అంటే చాలా గంటలు ఉన్నాయి అక్కడ. వాళ్ళు అంటే ఇంకా వర్క్ నడుస్తుంది, అడిగినా కాబట్టి చెప్తున్నా, అవి పూర్తిగా నింపేస్తారు. ఆ విధంగా ఇక్కడ సారలమ్మ దర్శనం చూడండి. సమ్మక్క దర్శనం, మనము సమ్మక్క దగ్గర చాలా అంటే చాలా రష్ ఉంటారు. కాకపోతే ఏంటో మరి ఆమె దగ్గర ఈజీగా అనిపిస్తుంది దర్శనం.
సారలమ్మ దగ్గర మంది తక్కువ ఉన్నా కానీ దర్శనానికి కొంచెం ఏదో ఇబ్బంది అవుతుంది. అంటే ఏంటి ఇది అని నేను అక్కడ ఉన్న ఒక అమ్మ పెద్ద మనిషిని అడిగితే ఆమె ఏమందంటే, అమ్మ సమ్మక్క తల్లి కాబట్టి ఓర్చుకుంటుంది, మన సారలమ్మ కూతురు కాబట్టి కొంచెం కోపంతో ఉంటుంది, అందుకట్లా అవుతుంది అని నాకు ఒక చెప్పిండ్రు. అది మీకు చెప్పినాను. ఇంకోటి ఏంటంటే చూడండి, నేను చెప్పిన కదా సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఇగో ఈ ఏర్పాట్లు ఇవన్నీ ఎంత సౌండ్ తెలుసా, అంత బాగా పెట్టిండు అక్కడ. చూడండి మళ్ళీ నేను మార్నింగ్ నెక్స్ట్ సండే రోజు మార్నింగ్ చిలకలగుట్ట, చూడండి మేము ఈసారి చిలకలగుట్ట దగ్గరనే ఉన్నాము. ఎంత బాగా అనిపించింది మార్నింగ్ చూడండి, వ్యూ చాలా బాగుంది. మేము ముందు సైడ్ ఉన్నాం కానీ కాకపోతే ఇక్కడ అంతా చూపించడానికి అని నేను వెనక్కి వచ్చినాను. చాలా చాలా బాగుంది వ్యూ. అయితే నెక్స్ట్ వీక్ ఇక్కడ ఇంత ప్లెయిన్గా ఎట్లుండదు, నెక్స్ట్ వీక్ వచ్చి ఇవన్నీ నిండిపోతాయి, ఫుల్ అయిపోతుంది అట్లా. ఇది చూడండి చిలకల గుట్ట దగ్గర గుట్టలకి వెళ్ళి వాటర్ వస్తుంది. ఇదైతే రియల్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నది అన్నది మాత్రం మనకు కనిపించదు. మనకేంటంటే ఆ పైనుంచి ఏందో దార ఒకటి వస్తుంది, మరి లోపల అంత పైనుంచి ఇక్కడ ఏమున్నది అనేది తెలియదు. అయితే ఆ వాటర్ ఎంత బాగుంటుంది తెలుసా, తాగితే చాలా బాగుంటాయి. ఆ తర్వాత నేను ఎప్పటిలాగానే అమ్మవార్లకు కోడిని 2 సమ్మక్క సారక్క కానీ కోళ్ళు తీసుకుంటాము కంపల్సరీ. అక్కడికి వెళ్తే ప్రతిసారి మేము చేస్తాము, అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ చేస్తారు. అయితే మేము కూడా ఆ విధంగానే తీసుకొని అమ్మవార్లకు సమర్పించడం జరిగింది. చూడండి పాప చూస్తుంది, ఆమె అవి చూసి భయపడుతుంది కొంచెము, మళ్ళీ పట్టుకుంటా ఉంటుంది. ఆ విధంగా మా మేడారం జాతర మాత్రం అమ్మవార్ల దర్శనం మాకు చాలా మంచిగా అయిపోయి చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళి కొంచెం జాగ్రత్తగా దర్శనం చేసుకొని రండి. ఏం లేదు, నైట్ చలి బాగుంది, నైట్ ఆల్ట్ అయ్యే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ మేము అక్కడి నుంచి బయటికి వచ్చేసినాం. బయటకు వచ్చేసి ఇక్కడ మేము అడవిలోనే, ఎప్పుడైనా నేను అక్కడ వండిపించుకోను, నేనే వండుతా కంపల్సరీ, నేను మా వారు కలిసి కంపల్సరీ వండుతాము ఎప్పుడైనా. అది ఆ విధంగా వండుకొని తినాలనేది మాకు చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మవార్లది మనం ఎక్కడ ఏ పద్ధతి ఉంటే ఆ పద్ధతి పాటించాలని నేను అనుకుంటాను. అందుకోసం కొంచెం చెట్లది కట్టెలది ఇబ్బంది అయినా పర్లేదు, అలవాటు నాకు ఇవన్నీ. అట్లా ఫస్ట్ టైం నా చిట్టి తల్లితోటి నేను మేడారం వెళ్ళినాను, కానీ ఇట్లా వండుకొని ఇక్కడ ఉండడం, ఇంత వన్ డే ఉండడం మాత్రం ఫస్ట్ టైం. ఆమె కొంచెం పెద్దగా అయింది ఇప్పుడు, ముందు వెళ్ళినప్పుడు 3 months అప్పుడు వెళ్ళినాము, కాకపోతే ఆమెకి ఏం తెలియదు. ఇప్పుడు కొంచెం నడవడము, అన్నీ చూడడము, మాట్లాడడం అన్నీ చేస్తుంది. ఆమె కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. ఏంటంటే ఆ ప్లేస్లో తిరగడము, ఫ్రీగా ఆడుకోవడము, అదంతా చాలా బాగా అనిపించింది. చూడండి మా చికెన్ కర్రీ, బగారా రైస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.